శ్రీరాముడు నడయాడిన పాంబందీవి మరో అద్భుత ఆవిష్కరణకు వేదికవుతోంది. రావణలంకకు వెళ్లేందుకు నాడు వానరసేన నిర్మించినట్లు విశ్వసించే రామసేతు మొదలయ్యేదే పాంబన్ నుంచే. పాంబన్ దీవిని ప్రధాన భూభాగంతో అనుసంధానించేందుకు నేడు నిర్మించిన అధునాతన రైలు మార్గాన్ని శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. శ్రీలంకకు భారత్కు మధ్య ఉన్న పాక్ జలసంధిలో పాంబన్ దీవి ఉంటుంది. మన దేశం నుంచి కాస్త విసిరేసినట్టుగా ఉండే ఆ దీవిని దేశ ప్రధాన భూభాగంలోని రైలు నెట్వర్క్తో అనుసంధానించేదే పాంబన్ రైలు వంతెన. సముద్రంపై నిర్మితమైన వర్టికల్ లిఫ్ట్ ఉన్న వంతెన ఇది. దేశంలో ఇలాంటి వంతెనను నిర్మించడం ఇదే ప్రథమం. మండపం ప్రాంతం నుంచి పాంబన్ దీవికి 2.07 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ వంతెనను రామసేతుకు వారధిగా అభివర్ణిస్తున్నారు. మండపం ప్రాంతం నుంచి పాంబన్ దీవికి మీటర్ గేజ్ రైలు వంతెనను బ్రిటిష్ కాలంలో 1914లో నిర్మించి ప్రారంభించారు. నాడు ఈ వంతెన నిర్మాణానికి 20 లక్షలు ఖర్చయింది. సముద్రంలో ఓడలు, నౌకలు వెళ్లే సమయంలో ఈ వంతెన మధ్యలో రెండుగా విడిపోయి పైకి లేచేలా రూపొందించారు. ఇక్కడ వంతెన మధ్య నుంచి ఓడలు వెళ్లేలా మార్గం లేకపోతే అవి మన దేశ చివరి భూభాగమైన ధనుష్కోటి అవతల నుంచి తిరిగి రావాల్సిన పరిస్థితి. అంటే ఒక్కో ఓడ సుమారు 150 కిలోమీటర్లు అదనంగా చుట్టి రావాల్సి ఉంటుంది. అందుకే పాంబన్ వంతెన మధ్య భాగం కింది నుంచి ఓడలు కూడా వెళ్లేలా నాటి పాలకులు ప్రణాళికలు రూపొందించారు. 1962లో ధనుష్కోటి ప్రాంతంలో సంభవించిన తుఫాను సమయంలో పాంబన్ ధనుష్కోటి ప్యాసింజర్ రైలుతో సహా ఆ రైలు మార్గం కూడా ధ్వంసమైంది. తర్వాత మరమ్మతులు చేసి 2007లో దీనిని బ్రాడ్ గేజ్గా విస్తరించారు. 2013 జనవరి 13న నావికా దళానికి చెందిన బార్చ్ వంతెనను ఢీకొట్టింది. వంతెనపై ఉన్న స్పాన్లలోని ఒకదానిలో పగుళ్లు కనిపించడంతో 2022 డిసెంబర్ నుంచి రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. పాంబన్ పాత వంతెన దెబ్బతినడంతో దాని పక్కనే కొత్త వంతెన నిర్మాణానికి 2019 మార్చి 1న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మాణం కోసం మొదట 250 కోట్లు కేటాయించింది. కానీ వంతెన పూర్తయ్యే నాటికి వ్యయం 535 కోట్లకు పెరిగింది. ఓడల రాకపోకల కోసం పాత వంతెన రెండుగా విడిపోయేది. అయితే కొత్తగా నిర్మించిన రైల్వే వంతెన మార్గం అలా విడిపోకుండా మధ్యలో భాగం లిఫ్టుల ద్వారా నిలువుగా పైకి లేచేలా రూపొందించారు. మోటార్ల సాయంతో రిమోట్ కంట్రోల్ ద్వారా లిఫ్టును ఎత్తుతారు. 660 టన్నుల బరువైన 72.5 మీటర్ల వంతెన భాగాన్ని ఇప్పుడు కేవలం 5.20 నిమిషాల్లో పూర్తి స్థాయిలో పైకి లేపవచ్చు. ఈ వంతెన కింద నుంచి 22 మీటర్లు ఎత్తైన ఓడలు కూడా వెళ్లగలవు. ఇందులో వర్టికల్ బ్రిడ్జి సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకురాగా మిగిలినవి దేశీయంగా సిద్ధం చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన రైల్వే సీనియర్ ఇంజనీర్ నడుపూరు చక్రధర్ ఈ వంతెన నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించడం విశేషం. వర్టికల్ లిఫ్టుకో ఒక్క బోల్టు కూడా వాడకుండా వెల్డింగ్తోనే సిద్ధం చేశారు. వంతెనలో 99 దిమ్మెలున్నాయి. ఇవి పటిష్టంగా ఉండేలా సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకు 25 నుంచి 35 మీటర్ల లోతున పునాదులు వేశారు. వంతెన నిర్మాణానికి మొత్తం 62,000 టన్నుల స్టీల్, 3.38 లక్షల బస్తాల సిమెంట్, 25,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడారు. వర్టికల్ లిఫ్ట్ స్పాన్ను తీరం నుంచి 600 మీటర్ల దూరంలోని ప్రతిపాదిత చోటుకు తీసుకెళ్లేందుకు 5 నెలలు పట్టింది. సముద్రపు అలలకు కొత్త వంతెన తుప్పు పట్టకుండా జింక్, 200 మైక్రాన్ల ఆప్రోక్సీ సీలెంట్, 125 మైక్రాన్ల పాలీ సిలోక్సేన్తో కూడిన త్రిబుల్ కోటింగ్ పూత పూశారు.